రాజు హరి చిన్ననాటి స్నేహితులు బస్టాప్లో కలుసుకున్నారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారేమో, అందుకే సంబరం. ఇప్పుడు చెప్పరా మామ, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, పెళ్ళి పిల్లలంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించాడు రాజు. హరి ఒక్క క్షణం తేరిపారా చూస్తూ రాజు అంటూ బోరుమని ఏడ్చాడు. అరే మామ, ఏమైందిరా? చిచి, ఊరుకో, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు రాజు. ఏం చెప్పమంటావురా మామ, కాలేజీ రోజుల్లో ఆ అల్లరి, ఆ సరదాలు, సంతోషాలు, ఎంజాయ్మెంట్ తలుచుకుంటే ఏడిపోతుందిరా అన్నాడు హరి విషాదంగా. ఇంతకీ ఏం జరిగిందిరా అన్నాడు రాజు. చెప్తానురా మామ, నీతో కాక ఎవరితో చెప్పుకోను, నీతో చెప్పుకొని నా గుండె బరువు దింపుకుంటాను అంటూ చెప్పటం మొదలుపెట్టాడు హరి. పెళ్ళై 5 సంవత్సరాలు, భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక బాబు, అత్తమామలో ఇదిరా జీవితం. మరి నువ్వు? ఏముంది, హౌస్ హస్బెండ్. ఆ మాటకు అదిరిపడ్డాడు హరి. అదేమిట్రా, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్వి, నువ్వు హౌస్ హస్బెండ్ ఏమిట్రా? ఏం చేస్తావురా, నా కర్మ. దేవుడు నా నొదట అలా రాసి కాదు గీసి పారేశాడు నన్ను. నెలకు 2 లక్షల జీతం, పైన అలవెన్సులు 1 లక్ష, ఉండటానికి ఇల్లు, కారు వదులుకోవాల్సి వచ్చింది. కానీ ఎందుకురా? ఆత్రంగా అడిగాడు హరి. పెళ్లి కోసం అన్నాడు రాజు. అర్థమైంది. రాజు హరిని ఓదార్చాడు. ఒక మగాడి మనసు మరో మగాడికి అర్థమవుతుంది అంటే ఏమో అనుకున్నానురా. అది నిజంరా మామ. 40 దగ్గర పడుతున్నా పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు దొరకక, దొరికినా వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చలేక, మొత్తానికి ఎలాగైతే నా పెళ్లి జరిగిపోయింది అనుకున్నారు మా అమ్మా నాన్నలు. హరి మాటలు శ్రద్ధగా వింటున్నాడు రాజు. ఎదిగిన కొడుకు, గుండెలపై కొంపుటి అనుకున్నారేమో. అమ్మాయి తల్లిదండ్రులు పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకొని నా పెళ్లి చేశారు. కన్యాశుల్కంగా మా ఆస్తి అంతా రాయించేసుకున్నారు. అంతేనా? కొత్త కాపారానికి కావలసిన సరే మొత్తం ఏ 2 సహా కొనిపించారు. బావమరిది లాంఛనాలని అవని ఇవని ఒకటేమిటి, వాళ్ళ గొంతమ్మ కోరికలకు అంతే లేకుండా పోయింది. ఇంటున్న కొద్ది రాజుకి హరిపై సానుభూతి పెరిగిపోతుంది. అన్నిటికన్నా పెద్ద విషాదం ఏమిటంటే, బంగారం లాంటి ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర అత్తామామలకు సేవ చేసుకుంటూ హౌస్ హస్బెండ్గా ఉండిపోవాలని కండిషన్ పెట్టడం. హరి మాటలకు రాజు మనసు ద్రవించిపోయింది. ఇక 3 రాత్రులు గడిపిన తర్వాత నుండి మొదలైంది ప్రత్యక్ష నరకం. ఇంట్లో చాకరీ చేస్తున్న నన్ను మనిషిగా గుర్తించలేదు. ఆ ఇంటికి నేను అల్లుని కాదు, ఒక పని మనిషిని మాత్రమే. పోనీ పిల్లలు పుట్టాకైనా వాళ్ళలో మార్పు వస్తుందని ఎంతో ఎదురు చూశా. కానీ కర్మ కొద్ది పుట్టాడురా మగపిల్లవాడు. ఇక నా బ్రతుకు కాపలా కుక్క కన్నా ఏనమైపోయిందిరా. ఈసారి ఆడపిల్ల పుట్టకపోతే ఇడాకులు ఇచ్చేస్తానని ఏదింపులు మొదలయ్యాయి. ఇప్పుడు నా భార్యకు 3వ నెల. భవిష్యత్తును తలుచుకుంటే భయమేస్తుందిరా రాజు. ఒకప్పుడు హీరోలా ఉండే ఇప్పుడు ఇలా సీమాల్లా చూసేసరికి రాజు గుండె తరుకుపోయింది. బాధపడకోరి, మగవాళ్ళం దేవుని మీద భారం వేయటం తప్ప ఏమీ చేయలేం. రాజు మాటలకు హరి ప్రాణం లేసొచ్చింది. ఆ క్షణంలో దేవుడు తన కోసమే నిన్ను పంపాడని అనిపించిందిరా. అవునరా రాజు, అన్నీ నన్నే అడుగుతున్నావు, నీ గురించి చెప్పవే. ఒక్క క్షణం రాజు హరికల్లోకి సూటిగా చూచాడు. ఆ మరుక్షణం బోరున ఏడ్చాడు. ఊరుకోరా రాజు, మగ పుట్టాక ఎప్పుడు ఈ తిప్పలు తప్పవురా. కష్టాలు మగవాళ్ళకి రాక మానులకు వస్తాయా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఊరుకోరా.
నాకన్నా నువ్వే నయవురా హరి. ఇంటి పక్కనే ఉంటూ అత్తమామల చేవలో నీ జన్మను సార్థం చేసుకుంటున్నావు. ఇక నా సంగతి, పగలంతా ఆఫీసులో రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చేసరికి ఇంటి దగ్గర పాపిష్టి అత్త, రోగిష్టి మామలకు ముదర్శపు చేవలు చేయాలి. నా భార్య ఇక్కడున్న పుల్ల తీసి అక్కడ పెట్టదు. పెళ్ళయ్యి 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు పుట్టలేదని ఒకటే సతాయింపు. పైగా రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరింపులు కూడా. రాజు కష్టాలు వింటుంటే అరికి దుఃఖం ఆగలేదు. ఆఫీసులో ఆ లేడీ మేనేజర్ సందు దొరికితే చాలు అడ్డం పడిపోతుంది. రోజు బస్సులో ఆడవాళ్ళ టీజింగ్ గురించి వేరే చెప్పాలా? ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా అత్తగారు ఈ మధ్య అదోలా చూస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది హరి. అప్పుడప్పుడు ఏ కరెంటు ప్లగ్లోనో ఏలు పెట్టి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందిరా అంటూ కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు రాజు. ఒరే రాజు, ఎలాంటి అగాత్యం చేసినా నా మీద ఒట్టే అన్నాడు హరి. రాజు చేతిని తన తల మీద ఉంచుతూ అన్నాడు హరి. మామ, నువ్వురా నిజమైన ఫ్రెండు అంటే. నీకోసం నేను బతికి ఉంటానురా అన్నాడు. అవునరా రాజు, రవిగాడు ఎలా ఉన్నాడు? ఇంకెక్కడి రవిరా? ఎక్కడో ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకున్నాడు. మై గాడ్, ఎంత మంచోడురా. కానీ ఏమైందిరా? రోజు న్యూస్ ఛానల్స్లో చూస్తున్నదే కదా, కన్యాశుల్కం చాలేదని అత్తమామలు పెట్టే చిత్రహింసలు భరించలేక చనిపోయాడురా. వయసు వచ్చిన మగపిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే భయమేస్తుందిరా. ఎక్కడ చూసినా మగవాళ్లపై అత్యాచారాలు, లేదంటే యాసిడ్ దాడులే. మగవాళ్ళ ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయిందిరా. ఇదంతా మన ప్రారంధం. మన ముందు తరాల వాళ్ళు ముందు చూపు లేకుండా చేసిన దానికి మనం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాంరా. ఆడపిల్ల మోజులు, అత్యాచారాలు, వరకట్నాలు, లైంగిక ఏదింపులు, యాసిడ్ దాడులు, ప్రేమించలేదని పరువు కోసమని ఆడపిల్లలను హత్య చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నాం. అది తగలకుండా పోతుందారా? అవునరా హరి, నువ్వు చెప్పింది నిజమేరా. ఆడ మగ ఒకరు తోడుగా, ఒకరి కోసం ఒకరు ఉన్నప్పుడే అందం, ఆనందం. ఈ సంగతి మన ముందు తరాల వాళ్ళు గ్రహించి ఉంటే ఇప్పుడు మనకు తిప్పలు ఉండేవి కాదు. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయరా మామ. ఉంటాను, బై బై. అలాగేరా, బై అంటూ ఎవరి బస్సు వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు.